వాస్తవంగా ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. నేను కూడా ఈ యొక్క వార్త విన్నప్పుడు నేను కన్నీరు కార్చాను, చాలా బాధపడ్డాను. మంచి నాయకుడిని క్రైస్తవ సమాజంలో కోల్పోయాం. ఎందుకంటే ఇలాంటి సంఘటన జరగకుంటే బాగుండును అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ జరిగిపోయింది. వాస్తవంగా మనము ఎందుకంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో ఈ విధంగా హత్యలు జరగటం కానీ, మరి మరణాలు పోవటం కానీ ఇది కొత్త ఏం కాదు. కానీ ఆనాటి నుండి కూడా, మరి బైబిల్ కాలం నాటి నుండి కూడా, పాత నిబంధన కాలం కానీ కొత్త నిబంధన కాలం కానీ, రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి ఆ దినాల్లో కానీ క్రైస్తవ్యాన్ని బాగా హింసించి మరి చంపినటువంటి దినాలు కూడా ఉన్నాయి. కానీ మరణాలు అనేటివి ఈనాడు కొత్త కాదు. కానీ ఎందుకంటే ఒక బాధ, ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయాం, అకాలంగా కోల్పోయాం అనేటటువంటి చాలా బాధలో దుఃఖంలో ఉన్నాం. మరి ముఖ్యంగా మరి కుటుంబానికి దేవుడు ఓదార్పు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం క్రైస్తవ సమాజంగా. వాస్తవంగా చూస్తే ఈనాడు ఇండియా దేశం 2014 సంవత్సరం వచ్చింది మొదలుకొని ఈ రోజు వరకు కూడా, ఎందుకంటే క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు చాలా భయంకరమైనవి. అంతకుముందు ఉన్నటువంటి పాలకులు మరి పాలన చేశారు, కానీ ఇంత దారుణంగా, ఎందుకంటే అన్యాయంగా, అక్రమంగా మరి రెచ్చగొట్టేటటువంటి మతోన్మాదులు మరి ద్వారా, ఎందుకంటే ఈ విధంగా మరి దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ వీటిని మరి న్యాయపరంగా తెలుసుకొని శిక్షించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఒకవేళ మరి ఈ యొక్క ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ, ఈ కోర్టులు కానీ, పోలీసు వాళ్ళు కానీ న్యాయం చేయకపోతే దేవుడు తప్పకుండా వీరిని శిక్షిస్తాడు. ఎందుకంటే బైబిల్ కాలంలో యోహాను భక్తుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆనాడు రాజు అయినటువంటి ఏరోదు, ఎందుకంటే మరి ఏరోది అనేటటువంటి ఒక స్త్రీ ద్వారా మరి భక్తుడైనటువంటి యోహాను గారి తలను కొట్టించింది. అయితే ఆమె మారలేదు కానీ ఆమె యొక్క, ఎందుకంటే భక్తుని కోల్పోయినప్పటికి కూడా ఆనాటి క్రైస్తవ ఆది సంఘము మరి ఆమె యొక్క మరణము ఘోరంగా దేవుడు శిక్షించి చంపేశాడు. కానీ ఇప్పటికైనా క్రైస్తవ సమాజం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మానుకొని వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తారు, క్షమిస్తారు, వీళ్ళు మంచి కోరుకుంటారు దేశం కొరకు. ముఖ్యంగా మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం. మేము మా ఈ దేశ ప్రజలం కాబట్టి మేము మొదటగా ప్రేమించి మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి యొక్క సుఖ సంతోషాల కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు రాను మరి రాబోయే దినాల్లో ఇంకా అధికం చేస్తామంటే దేవుడు ఊరుకోడు, మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ద్వారా క్రైస్తవ సమాజం మేల్కొంది భయంకరంగా. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాం, ఆ దేవుడు భూమిని తలకిందులు చేస్తాడు, గ్యారంటీ.